మీకు 2 ముక్కల్లో చెప్తా. ఇండియన్ కిడ్స్ స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళే టైంలో ఇండియన్ పేరెంట్స్ లాగా ఉండాలనుకుంటారు, మిగతా అప్పుడు యూఎస్ పేరెంట్స్ లాగా ఉండాలనుకుంటారు. ఎంతవరకు ధర్మం అది? అంటే ఫీజు కట్టాల్సినప్పుడు ఏమో అమ్మ నాన్న కట్టాలి, ఇండియన్ పేరెంట్స్ లాగా ఉండాలని. ఇంకోటి నేను నా సొంతది నాకు అనిపించేది యూఎస్ ఉన్నప్పుడు చాలాసార్లు నా వైఫ్తో అనేవాడిని, అసలు మనుషులు భార్య పిల్లల కన్నా ఇప్పుడు డబ్బును ఎక్కువ ప్రేమిస్తారేమోనని డౌట్ నాకు. అంటే తెలిసి కాదు తెలియకుండా. మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి. ఉండేవి. ఇప్పుడు టైం లేదు. సో ఇప్పుడు డబ్బును ఎక్కువ ప్రేమించకపోతే వాడు ఇప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండుంటుంది అది. ఇప్పుడు అంటే తెలిసి చేయడు ఎవడో, నేనైనా ఇంకోళ్ళైనా తెలిసి చేస్తారని నేను అనుకోను. కానీ మేము యూఎస్ వచ్చారు, యూఎస్ వెళ్ళాం. యూఎస్లో 100 మంది ఫ్యామిలీస్ ఉన్నాం. 100 మందిలో 90 మంది బఫెట్కే వెళ్తారు. మార్నింగ్ $9 $10, ఇప్పుడు 15 అయింది. అప్పుడు $9 $10 బఫెట్ ఉండేది, దానికే వెళ్తారు. ఈవినింగ్ వెళ్తే $50 అవుతాయి అని తీసుకెళ్ళారు. కనీసం మనం తీసుకెళ్తే ఫ్రెండ్స్ని కాదు, చుట్టాలను కాదు, అతని భార్య పిల్లలను కూడా అతను తీసుకెళ్ళలేదంటే దాని అర్థం డబ్బులు సేవ్ చేద్దామనే కదా. ఈ డబ్బు ఎంత సేవ్ చేసినా క్లాస్కి ఏమవుద్దంటే యూఎస్లో కిడ్స్ని పెంచితే మనం కారుకొని మనం చాలా ఎర్నింగ్స్ అన్ని పోగేసి పెట్టి పేరెంట్స్, ఏ పేరెంట్స్ అదే చేస్తారు. దట్స్ అ ట్రెడిషన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ లాంగ్ సో మెనీ ఇయర్స్.